మీ జీకే న్యూస్ నిజం మా గళం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి జ్యోతుల నెహ్రూ చంద్రబాబు నాయుడుకి అభ్యర్థించిన 4 అంశాలు పరిగణంలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జగ్గంపేట నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, పారిశ్రామికంగా ముందుకు తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబులో ఉత్సాహం వెల్లువెత్తింది. ఈ జగ్గంపేట సభలో ఓ యువతి తనకు కానుకగా ఇచ్చిన పెన్నును చంద్రబాబు చూపించారు. సీఎం అయిన వెంటనే పెన్నుతో డిఎస్ఐపై తొలి సంతకం చేయాలని యువతి కోరింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా డిఎస్ఐపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా జగ్గంపేట టీడీపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రానికే కాదు దేశానికే దశదిశ చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూను, పార్లమెంట్ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. జ్యోతుల నెహ్రూ ఒక పోరాట యోధుడని ఆయన కొనియాడారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా ముఖ్యంగా మనం ముగ్గురు గురించి తప్పకుండా చెప్పుకోవాలి సోదరులారా. థ్యాంక్ యూ. అలాగే జెండాలన్నీ కూడా కొంచెం కింద దింపండి అమ్మా, జెండాలు కింద దింపండి. జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరిమణులారా, 42 సంవత్సరాల బట్టి మీ భుజాల మీద ఎక్కించుకుని నన్ను ఎంతవాణ్ణి చేయడానికి కారణభూతులైనటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఈరోజు సమావేశం చాలా అవకాశంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్నికల సమావేశాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు. సమయాభావం చాలా తక్కువగా ఉంది. సార్కి మరి కాలాన్ని మనం వృధా చేయనటువంటి పరిస్థితి ఉంచాలి. కాబట్టి ఈరోజు అవకాశాన్నంతా సమయాన్నంతా కూడా మనం మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే దశ దిశ నిర్దేశించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మీకు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు 4 సమస్యలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నా. ఆ 4 సమస్యలనే నేను ఈనాడు సార్ ముందు విన్నవించి వాటిని మనకి ఇచ్చే విధంగా అభ్యర్థించి మీ అందరి ఓటర్ని కూడా అభ్యర్థిస్తున్నా సోదరులారా. సార్, మా నియోజకవర్గం భారతదేశంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఇది అభివృద్ధి జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి జరిగింది అని చెప్పగలను నేను. మరి అలాగే ఇవాళ చిరు స్వార్థంతో చివరిసారిగా ప్రజాప్రతినిధిగా మీతో పనిచేయాలనేటటువంటి తపనతో ఇవాళ నా నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం
అభివృద్ధి చేయడం కోసం 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, 100% నిజం. మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా. మీకు తెలుసు, నన్ను పని రాక్షసుడు అంటారు మీరు. నాకు పని కంటా వేరే అవసరం లేదు. ఒకటి, ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి. రెండవది, ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి సామాన్యుడికి ఉచితంగా అందించే వైద్యాన్ని ఇవ్వాలి. 3, మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ ఇవాళ మూలపడ్డాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. 4, ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక 4 పెద్ద పరిశ్రమల్ని మా 4 మండలాలకి ఇవ్వాలి. కాబట్టి ఈ 4 అంశాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. నా మాటను ఎప్పుడూ నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో, ఆప్యాయతతో మీకు ఈ అభ్యర్థనలు ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసుని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మట్టి కొండల్ని కూడా బంగారు కొండలుగా మార్చి హైటెక్ సిటీ కట్టించిన ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే సొంత డబ్బుల్ని కూడా కౌలు రైతుల కోసం, మత్స్యకారుల కోసం ఏ కష్టంలో ఉన్నా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇండియాని గ్లోబల్ పొజిషన్లో పెట్టిన నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఎన్డీఏమే కూటమితో కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. సో దానికి అందరూ ఈ దుర్మార్గపు పాలన, ఈ అప్పుల రాజ్యాన్ని తరిమి కొట్టి మే 13వ తారీఖున మీరందరూ కూడా కూటమి అభ్యర్థి అయిన నన్ను గాజు గ్లాస్ పైన, అలాగే జ్యోతుల్ నెహ్రూ గారిని సైకిల్ గ్లాస్ పైన మీరందరూ ఓటు వేసి గెలిపిస్తారంటూ సమయం లేనందున మాట్లాడలేదు. ఇప్పుడు మన నాయకులు ఓకే, ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు, యుద్ధానికి సిద్ధమా? ఇప్పుడే గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త, ఒక ఆంట్రప్రెన్యూర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర 4500 టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు. అదే మరి ఇంకొక పక్క 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలా కాసి మీరు ఆదరించిన నాయకుడు నెహ్రూ గారు. నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు, కానీ అది ఇంకొక అర్ధగంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట. ఎటు చూసినా జనమే జనం, వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుతున్నారు. తమ్ముళ్ళు, నేను 41 సభలు పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, మీ స్పందన చూసా. ఎన్నికలు మాత్రం నామ మాత్రమే, గెలవబోయేది కూటమి అభ్యర్థులే. ఈరోజు ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుస్తూ ఉంది.
ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది. ఆ వేవులో వైఎస్ఆర్సీపీ కొట్టుకొని పోవడం ఖాయం తమ్ముళ్ళు, అనుమానమే లేదు. నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను, మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. ఒక అభ్యుదయ మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ప్రియతమ సోదరిమణులారా, 42 సంవత్సరాల బట్టి మీ భుజాల మీద ఎక్కించుకుని నన్ను ఎంత వాడిని చేయడానికి కారణభూతులైనటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఈరోజు సమావేశం చాలా అవకాశంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్నికల సమావేశాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు. సమయాభావం చాలా తక్కువగా ఉంది. సార్కి మరి కాలాన్ని మనం వృధా చేయనటువంటి పరిస్థితి ఉంచాలి. కాబట్టి ఈరోజు అవకాశాన్నంతా సమయాన్నంతా కూడా మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే దిశ నిర్దేశించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మీకు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు 4 సమస్యలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నా. ఆ 4 సమస్యలనే నేను ఈనాడు సార్ ముందు విన్నవించి వాటిని మనకి ఇచ్చే విధంగా అభ్యర్థించి మీ అందరి ఓటర్ని కూడా అభ్యర్థిస్తున్నా సోదరులారా. సార్, మా నియోజకవర్గం భారతదేశంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఇది అభివృద్ధి జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి జరిగింది అని చెప్పగలను నేను. మరి అలాగే ఇవాళ చిరు స్వార్థంతో చివరిసారిగా ప్రజాప్రతినిధిగా మీతో పనిచేయాలనేటటువంటి తపనతో ఇవాళ నా నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం, అభివృద్ధి చేయడం కోసం 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, 100% నిజం. మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా. మీకు తెలుసు, నన్ను పని రాక్షసుడు అంటారు మీరు. నాకు పని కంటా వేరే అవసరం లేదు. ఒకటి, ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి. రెండవది, ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి సామాన్యుడికి ఉచితంగా అందించే వైద్యాన్ని ఇవ్వాలి. 3, మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ ఇవాళ మూలపడ్డాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. 4, ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక 4 పెద్ద పరిశ్రమలు మా 4 మండలాలకి ఇవ్వాలి. కాబట్టి ఈ 4 అంశాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను.
నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. నా మాటను ఎప్పుడూ నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో ఆప్యాయతతో మీకు ఈ అభ్యర్థనని ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది, గురి కూడా ఉంది. మీ ఫోన్లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఒకసారి తీసుకోండి. నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా, ఈ జగన్ వల్ల బాగుపడతారా బేరే చేసుకొని ఒక పక్క ఎమ్మెల్యేకు సైకిల్కి, ఎంపీకి గాజు గ్లాస్కి ఓటేయమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం ఏ విషయం చెప్తున్నా, మళ్ళీ జనసేన కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే వాళ్ళందరూ నెహ్రూకు ఓటేయాల సైకిల్కి. ఎంపీకి ఎంపీకి ఉదయ శ్రీనివాస్ కోటేయాల. అదే సమయంలో నా మీద అభిమానం ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీకి గాజు గ్లాస్ కోటేయాలి, ఎమ్మెల్యేకి నెహ్రూకి సైకిల్ కోటేయాలి. ఇది పరీక్షా సమయం. ఈ సమయంలో మనం కానీ ఏమారితే ఈ రాష్ట్రం నష్టపోతుంది. మీరిప్పుడే కోవూరి లక్ష్మి ఢిల్లీకి పోయి నిరసనగా ఏళ్ళు దగ్గోసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగ్గంపేటలోనే మీరు మీ తల నరుక్కునే పరిస్థితి వస్తుంది, లేకుంటే తల నరికే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి. భయంకరమైనటువంటి నేరస్తుల చేతుల్లో ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. దయచేసి ఆలోచించుకొని రాష్ట్రాన్ని కాపాడమని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం యువతకు ఉద్యోగ ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం గొంతులు కోసిన కత్తులు సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో